నమస్తే. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. రైతులు శ్రమని నమ్ముకొని వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు ఒకటైతే ప్రకృతి వైపరీత్యాలతో పండించిన పంటలు చేతికి రాక నష్టపోవడం మరో ఎత్తు. సాగులో సరైన లాభాలు అందుకోలేక చాలా మంది రైతులు చతికిల పడుతున్నారు. ఈ తరుణంలో రైతులకు చక్కటి ప్రత్యామ్నాయ పంటగా నిలుస్తోంది ఆయిల్ పామ్. తక్కువ నీటితో, తక్కువ శ్రమతో అధిక దిగుబడులు అందించే పంట ఇది. దీని సాగుకు ప్రభుత్వం కూడా ఆకర్షణీయమైన రాయితీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తుంది. పామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు 3 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తుంది ప్రభుత్వం. ఎకరా సాగుకు 2,100 రూపాయలు, ఎరువులకు 2,100 చెల్లిస్తారు. పామ్ ఆయిల్ కి డ్రిప్ ద్వారా నీరు అందించాల్సి ఉంటుంది. అందుకోసం డ్రిప్ పరికరాల కొనుగోలుకు ఎస్సీ రైతులకు 100%, బీసీలకైతే 90%, ఓసీలకైతే 80% రాయితీ అందిస్తున్నారు. ఈ పంట సాగుకు నీటి తడులు తక్కువ. వరి పంటతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు నీటి అవసరం తక్కువగా ఉంటుంది. అందులోనూ డ్రిప్ ద్వారా తడులు అందించాల్సి ఉంటుంది. దీనివల్ల నీరు వృధా కాదు. నీరు తక్కువగా ఉన్నా ఎలాంటి టెన్షన్ లేకుండా పంట పండించుకోవచ్చు. ఆయిల్ పామ్ సాగు చేసిన 3 ఏళ్లకు దిగుబడి మొదలవుతుంది. ఒకసారి నాటితే 25 నుంచి 30 ఏళ్ల పాటు 3 నెలలకోసారి దిగుబడి వస్తుంది. ఏటా ఎకరాకు సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు వస్తుందని అధికారుల అంచనా. ఈ తోటలో అంతర పంటలుగా వరి, పత్తి, కంది, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు పండించుకోవచ్చు. ఇక ఈ పంట సాగు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఎదురైనా పామ్ ఆయిల్ తట్టుకుంటుంది. చీడపీడల బెడద తక్కువ, నీటి అవసరం కూడా తక్కువే. వడగళ్ల వాన కురిసినా పంటకు నష్టం రాదు. కోతులు, అడవి పందులు ఇలా ఇతర జంతువుల బెడద ఉండదు. శ్రమ, పెట్టుబడి తక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఈ పంటపై దృష్టి సారిస్తే లాభదాయకంగా ఉంటుంది. ఇది వాల్టి పాడి పంటల కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.